శుభోదయం పిల్లలు. మీకు సెలవులు వచ్చాయనుకోండి, లేదు ఎండాకాలంలో ఎక్కడికి వెళ్తారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, టూర్లకి, పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు కదా. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. మనుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోబోయే పాట, ఎలుకలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అదే ఈరోజు మనం నేర్చుకునే పాట ఎలుకమ్మ పెళ్ళి. ఎలుక పెళ్ళి తుంగభద్ర నది ఒడ్డున. అయితే ఈ పాట ద్వారా మీరేం నేర్చుకుంటారు? నేను మొత్తం ఈ పాఠం చెప్పిన తర్వాత మీరేం అర్థం చేసుకుంటారు అంటే, ఈ పాఠాన్ని మీరు అంటే ఏ జాతి వాళ్ళు ఆ జాతి వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు అని ఒకటి అర్థం చేసుకుంటారు. పాఠాన్ని తప్పులు పోకుండా శ్రద్ధగా చదవడం నేర్చుకుంటారు. భాషాంశాలు నేర్చుకుంటారు. మీరు ఏదైతే వింటారో ఈ పాఠంకి సంబంధించి తరగతిలో విన్నది మళ్ళీ మీ సొంతంగా ఇతరులతో చెప్పడం అనేది మీరు నేర్చుకుంటారు. పాఠంలోకి వెళ్తే, తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరు ఉండేది అనమాట. ఎక్కడ? తుంగభద్ర నది ఒడ్డున. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది. భార్య మాట కాలం లేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగినా పెంచుకోవడానికి పాపనిచ్చేందుకు ఎవరు ఇష్టపడలేదు. అయితే బ్రహ్మయ్య తుంగభద్ర నది ఒడ్డున ఒక కుటీరంలో ఉండేది. కుటీరం అంటే ఇల్లు. అక్కడ వాళ్ళు ఉండేది కుటీరంలో. బ్రహ్మయ్య అతని భార్య ఇద్దరు నివసిస్తూ ఉంటారు. బ్రహ్మయ్య భార్య. వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో ఎవరైనా తెచ్చి పెంచుకుందామనేసి అనుకున్నారు. కానీ ఎవరిని అడిగినా కూడా పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులు ఉన్నాయి. ధనం అంటే ఏంటి? డబ్బు. ధనం అంటే డబ్బు. అయితే ఆ బ్రహ్మయ్యకి ధనం లేకపోయినా కూడా కొన్ని శక్తులు ఉన్నాయన్నమాట. మాయలు అంటే మాయ చేసే శక్తులు అనేవి ఉన్నాయన్నమాట. ఒక రోజున బ్రహ్మయ్య కుటీరం ముందుల వాళ్ళ ఇంటి ముందులో కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళ్తుండగా జారి బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. ముక్కున కరుచుకొని అంటే ముక్కుతో పట్టుకొని, కాకి తన ముక్కుతో పట్టుకొని పైన ఎగురుకుంటూ వెళ్తుందనమాట. అదే టైంలో బ్రహ్మయ్య వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాడు. అది దాని ముక్కు నుంచి జారి వాళ్ళ ఇంటి ముందు పడింది అనమాట. ఏం పడింది? ఎలుక పిల్ల పడింది. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య దాని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరాడు. అయ్యో ఏంటిది కింద పడిపోయిందని తీసి ఆ ఎలుక తీసి దాన్ని తుడిచి నిమిరారు. అంటే అయ్యో దెబ్బ తగిలిందా అనేసి పైకి తీసి చూశారు. భార్య భర్తను చూసి, మనకి పిల్లలు లేదు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అన్నది. అప్పుడు వాళ్ళ భార్యకు ఒక ఐడియా వచ్చింది. మనకి పిల్లలు లేరు కదా, ఎవ్వరు అడిగినా ఇవ్వట్లేదు కదా, మనం ఏం చేద్దాము, నీకు శక్తి ఉంది కదా, మంత్రశక్తి, ఆ మంత్రశక్తితో ఎలుకను ఒక పాపలాగా మార్చేసి మనం పెంచుకుంటాం అని అన్నాడు. భార్య మాట కాదనలేక అప్పుడేమన్నాడు, సరే నీ ఇష్టము అనేసి ఏదో ఒక మంత్రం చెప్పించేసి ఆ కమండలం, అంటే ఆయన దగ్గర కమండలం ఋషులు పట్టుకుంటారు కదా, కమండలం చెంబు లాంటి దాంట్లోంచి నీరు తీసి ఆ చిట్టెలుక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే ఆయనకి శక్తులు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి కాబట్టి అది పాపలాగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను చూడగానే బ్రహ్మయ్య భార్యకి చాలా ఆనందం అనిపించింది. వాళ్ళిద్దరూ ఎంతో అల్లారముతుగా ఆ పాపని పెంచుతూ ఉన్నారనమాట. అప్పుడు పెంచుకుంటూ ఆ పాపకి పేరు కూడా పెట్టారు. ఏమని పేరు? మూషిక బాల. ఆ మూషిక అంటే ఏంటి? ఎలుక. ఆ మూషిక బాల అని పాపకు పేరు పెట్టారు. ఎలుకకు సంబంధించిన పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దదైంది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటైంది. కనిపించిన వస్తువులన్నీ కొరకడం. ఎలుక ఏం చేస్తుంది? మీ ఇంట్లో రెగ్యులర్గా అంటే ఎప్పుడైనా చూసుండొచ్చు కదా మీరు. ఎలుక ఎలా దాని లక్షణం ఏంటి? ఏదైనా కనిపిస్తే కొరకడము, లేకపోతే రంధ్రాలు ఉన్న దగ్గర దూరడము, పిల్లలు కనిపిస్తే, ఒకవేళ మనుషులు ఎవరైనా కనిపిస్తే దూరంగా పారిపోవడము, పచ్చి కూరగాయలన్నీ తినడము, ఇట్లాంటి చిరుతిళ్ళన్నీ తినడము, ఇట్లాంటివన్నీ బియ్యం సంచులు కనిపిస్తే దాన్ని కొట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మూషిక బాల చేయడం స్టార్ట్ చేసింది అనమాట. పిల్లలు మూషిక బాలకు సహజ లక్షణంగా మారిపోయినాయి. ఎందుకు సహజ లక్షణంగా అంటే అది ఎలుక కాబట్టి. ఎలుక యొక్క లక్షణాలు ఏంటివి? అన్నీ కొరకడం. అదే దీనికి అలవాటు అయిపోయింది. ఇది ఇట్లా ఉండగా హఠాత్తుగా ఒక రోజులో మూషిక బాల కనపడకుండా పోయింది. సడన్గా ఒకరోజు మూషిక బాల కనిపించలేదు అనమాట. పొద్దుపోయేదాకా రాత్రి అయింది, అయినా కూడా ఇంటికి రాలేదు. బ్రహ్మయ్య దంపతులు చాలా టెన్షన్ పడ్డారు. ఏంటి ఇంత టైం అయింది ఇంకా రాలేదు? ఉదయం లేవగానే ఉదయం చూస్తే కూడా రాలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. అంత చుట్టుపక్కలంతా వెతికారు, ఎక్కడ
వెళ్ళింది. అందరిని ఊర్లో అందరినీ అడుగుకుంటూ వెళ్ళారన్నమాట, మా పాప కనిపించిందా అని. కనిపిస్తూ ఒక ఆయన అన్నాడు అనమాట, బాలిక శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పాడంట. శివాలయం, శివుడి గుడిలో, ఆలయం అంటే గుడి, శివ ఆలయం అంటే శివుడి గుడిలో ఉంది అని ఒక ఆయన చెప్పాడనమాట. మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనే చూశాను. ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పిందో ఆ మనిషి. అయితే ఆ పాప శివాలయంలో ఎందుకు ఉంది అంటే చెప్పాడు, గణేషుని నవరాత్రులు చేస్తారు కదా 9 రోజులు, అట్లా ఆ నవరాత్రులు ఉన్నందున ఆ గణేషుని ఆ శివాలయంలో గణేషుని ప్రతిష్ఠాపించారు. అక్కడ ఉంది, ఆ ఎలుక అక్కడే ఉంది అని చెప్పాడు. అందుకే అక్కడ వెళ్ళిందని చెప్పాడు. వెంటనే బ్రహ్మయ్య అతని భార్య శివాలయానికి పోయారు. అక్కడ మూషిక బాల పూజారి దగ్గరే కూర్చొని పూజలో అతనికి సహాయం చేస్తుంది. అక్కడ వీళ్ళు చెప్పాడు కదా అడ్రస్ అనేసి వెళ్ళి చూశారు. చూసేసరికి అక్కడ శివాలయంలో ఉంది. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి ఏం చేస్తుంది, పూజారి దగ్గర కూర్చొని అతనికి సహాయం చేస్తుంది, భక్తులకు ప్రసాదాలు ఇస్తుంది, వినాయకుడిని చూస్తూ వినాయక నామమే జపిస్తూ ఉందన్నమాట. తన తల్లిదండ్రులను చూసి తను అక్కడి నుంచి తోలుకొని పోతారేమో అని భయంతో దేవుడి విగ్రహం ఎక్కకపోయి లాక్కున్నది. మళ్ళీ తల్లిదండ్రులు వచ్చేసరికి వాళ్ళని చూసింది, అమ్మో నన్ను ఎక్కడ మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎందుకు వినాయకుడి దగ్గర ఏంటి కూర్చుంది అంటే, వినాయకుడికి మూషికము వాహనం అనమాట. మూషికము వాహనం ఒకటి ఇష్టం కాబట్టి దీనికి కూడా అంతే, వినాయకుడు అంటే ఇష్టం. అందుకే ఆ నవరాత్రులలో వెళ్ళి కూర్చొని వినాయకుడికి సేవ చేయాలనేసి వెళ్ళి కూర్చుంది. వీళ్ళని చూడగానే ఎక్కడ తీసుకెళ్ళిపోతారో మళ్ళీ మా అమ్మ నాన్న అని ఆ విగ్రహం వెనుకకెళ్ళి దాచుకుంది. విషయం గమనించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల ముష్టబాలకున్న భక్తిని ఎరిగి దగ్గరికి పిలిచాడు. భయంగానే తండ్రి వద్దకు వచ్చి, ముష్టబాల నాన్నగారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోకండి, నవరాత్రులు అయిపోయేదాకా నేను ఇక్కడే ఉంటా అని బతిమిలాడుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నది. ఆ బ్రహ్మయ్యకు చెప్తుంది అనమాట, నన్ను తీసుకుపోదు, నవరాత్రులు అయిపోయే వరకు ఇక్కడే ఉంటే తర్వాత నేను ఇంటికి వచ్చేస్తా అని ఏడ్చుకుంటూ చెప్పింది అనమాట. తల్లి వద్దని మందలించడం అంటే తిట్టడం అనమాట. కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి, సరేనమ్మ ఉత్సవాలు అయ్యేదాకా ఇక్కడే ఉండు, కానీ నిన్ను చూడకుండా మేము ఉండలేం కదా, రోజు ఉదయం ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చేయి సరేనా అన్నాడు. అప్పుడు తల్లి ఏమనేది, వద్దు మీరు అట్లెట్లా ఉండమంటారు, 9 రోజులు అట్లెట్లా వదులుతారు అంటే, ఆయనకు తెలుసు కదా ఇది మూషిక అంటే ఎలుక, ఇది గణేశుడికి ఇష్టం, తన వాహనం తన వదిలి రాదు అని తెలుసు కాబట్టి 9 రోజులు నువ్వు ఉండు అని చెప్పాడు. కానీ ఏం చెప్పాడు, నిన్ను చూడకుండా మేము ఉండలేదు కాబట్టి రోజు పొద్దున్నే స్నానం అన్ని చేసుకొని పూజ టైంకి ఇక్కడ వచ్చేసేది, రాత్రి దాకా ఉండు రాత్రంతా ఉండు, పొద్దున్న వచ్చి స్నానం చేసుకుని మళ్ళీ వచ్చేసాయని చెప్పాడు. ఇష్టం లేకపోయినా తండ్రి పడ్డ వండలేక సరే అని ముష్కబల సరే అయితే వస్తానని అన్నది. అయితే నవరాత్రుల తర్వాత కూడా ముష్కబలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసేదాకా గుడిలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరనే సమయం అంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడికే పూజాధికారం చేసేది. వినాయకుడికి సమర్పించిన నైవేద్యమే తినేది. అక్కడే ఉండి ఆ పూజలు చేసుకుంటూ వినాయకుడికి సమర్పించిన నైవేద్యం తినుకుంటూ అక్కడే గడిపేది అనమాట. కూతురిలోని ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. ఏంటి చెప్పినా కూడా అసలు ఇలానే చేస్తుంది అనేసి ఆయనకు నచ్చలేదు. బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. అయినా రోజు గుడికి వెళ్ళి పడిపోయేలా దాకా వినాయకుడి సేవలో గడిపేది. తెలుగు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు. ఆయన స్కూల్లో చేర్పించినా కూడా ఒకవేళ స్కూల్లో చేర్పిస్తే మంచిగా అవుతుందేమో, ఈ ఎలుక ఆ లక్షణాలన్నీ మారిపోతుందేమో అనుకుని స్కూల్లో చేర్పించాడు. స్కూల్కి వెళ్తున్నా అని చెప్పి ఏం చేసేది, గుడికి వెళ్ళేది. కరెక్ట్ స్కూల్ టైంకి బయలుదేరి గుడికి వెళ్ళి స్కూల్ అయిపోగానే అంటే స్కూల్ అయిపోయే వరకు గుడిలోనే ఉంటే ఆ తర్వాత ఇంటికి వచ్చేది అనమాట. అయినా కూడా బాగా అల్లరి చేసేది. ఎక్కడ స్థిరంగా ఉండేది కాదు, ఒక దగ్గర ఎక్కడ కూర్చునేది కాదు. పుస్తకాలన్నీ కొరికేది అనమాట. ఆ ఉన్న పుస్తకాలన్నీ కొరికేసేది. మూషికబాల 4వ తరగతి ఉండగా ఒక సంఘటన జరిగింది. అప్పుడు ఒక సంఘటన జరిగిందంట. 4వ తరగతిలో ఉన్నప్పుడు బడి పిల్లలను తీసుకొని వాళ్ళ టీచర్ అడ్డలోకి చెరువు దగ్గరికి పిక్నిక్ పోయారు. పిక్నిక్ వెళ్తుంటారు కదా, అట్లా ఆ స్కూల్లో అందరూ పిక్నిక్ వెళ్ళారన్నమాట తరగతి వాళ్ళని తీసుకెళ్ళి. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తు అడవిలో వేటగాడు పండిన వలలో ఇరుక్కున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. ఆ తరగతిలో ఒక అమ్మాయి, గీత అనే అమ్మాయి, అడవిలో వేటగాళ్ళు వల వేస్తారు కదా, ఎందుకంటే ఏదైనా జంతువు వస్తే ఆ వలలో పడితే దాన్ని చంపి తినొచ్చు అన్న ఉద్దేశంతో వల వేస్తే ఆ వలలో ఏం చేసిందంటే ఈ గీత అనే అమ్మాయి పడిపోయింది.
విప్పడానికి అయినా కాలేదు, ఎందుకంటే వల గట్టిగా ఉంటుంది అనమాట. అప్పుడు మూషిక వల తన అదనైన పండ్లతో మూషిక ఎలుక పళ్ళు ఎట్లా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి, అది ఏది కొరికినా కట్ అయిపోతుంది. ఆ పళ్ళతోనే ఆ వలని కొరికింది అనమాట. దాంతో పిల్లల క్షణాల్లో కొరికి గీతను కాపాడింది, ఆ వలని కొరికి గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికీ మూషిక బాల పట్ల ప్రత్యేక అభిమానం, ప్రేమ అనేది ఏర్పడింది. అమ్మో ఈ మూషిక బాల ఈ గీతను కాపాడింది, చాలా మంచిది అని అందరూ అప్పటి నుంచి బాగా ప్రేమ చూపించారు అన్నమాట. పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషిక బాలనే మొదటి బహుమతి. రన్నింగ్ రేస్ పెడితే ఫస్ట్ మూషిక బాలనే వచ్చేది, ఎందుకంటే ఎలుక ఫాస్ట్గా పరిగెత్తుతుంది. మెల్లమెల్లగా మూషిక బాలకు చదువు పట్ల ఇష్టం పెట్టి కళాశాల విద్యను కూడా నిరాఘటంగా పూర్తి చేసింది. అంటే ఎట్లాంటి ఆటంకం లేకుండా కాలేజ్ కూడా చదువుకుంది. పెళ్ళిళ్ళు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటారు బ్రహ్మయ్య దంపతులు అంటే భార్య భర్తలు ఇద్దరిని కలిపి దంపతులు అంటారు. అయితే ఇక బ్రహ్మయ్య వాళ్ళు ఏమనుకున్నారు, ఓ అమ్మాయికి లీడ్ వచ్చింది, పెళ్ళేజ్ వచ్చింది, పెళ్లి చేసేద్దాం మీ అమ్మాయికి అనుకుంటారు. మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకొని రండి అనేది అతని భార్య. అప్పుడు అతని భార్య ఏమన్నది, అప్పుడు ఎట్లయితే మంత్రశక్తిని ఉపయోగించి పాపగా చేసిరో ఇప్పుడు భర్తను మీరే తీసుకురండి మంత్రశక్తిని ఉపయోగించి అని అన్నది. నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తా అన్నాడు బ్రహ్మయ్య. ఓ నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే సూర్యుడినైనా తీసుకొస్తా, మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు, సూర్యుడే మన అల్లుడు అవుతుంటే ఇంకేం కావాలి, నిజం చేయండి అన్నది. అప్పుడు వాళ్ళ భార్య ఓ సరే సూర్యుడిని తెచ్చేయి మరి అన్నది. బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కళ్ళు మూసుకొని ఆయన మంత్రం చెప్పగానే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని సూర్యుడిని అడిగాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ ఆమెకు నేను నచ్చానో లేదో అడగండి అన్నాడు సూర్యుడు. నేను చేసుకుంటాను మీ అమ్మాయిని, కానీ ఫస్ట్ మీ అమ్మాయిని కనుక్కొని నన్ను చేసుకుంటుందో లేదో అని అన్నాడు. వెంటనే బ్రహ్మయ్య కూతుర్ని పిలిపించి అడుగుతాడు అనమాట. నాన్న మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు, కానీ మరీ వెలుగులు చిమ్ముతున్నాడు, ఇంతటి మిరుమిట్లు కొలిపే కాంతిని నేను భరించలేను అంటూ కళ్ళు మూసుకొని ఇంతకంటే మంచి వరుడు ఎవరూ లేరా అన్నది. వరుడు అంటే పెళ్లి కొడుకు. ఈ సూర్యుడిని నేను పెళ్లి చేసుకుంటా అనుకో, ఆయన చాలా వెలుగు, ఆ సూర్యకిరణాలు ఎట్లా ఉంటాయి, కొద్దిసేపు మనం చూడగానే కళ్ళు ఇదైపోతుంది, అట్లాంటిది పక్కన పెట్టుకొని నేను ఎట్లా చూస్తుంటాయని నా కళ్ళు ఇదవుతున్నాయి కదా, ఇంతకన్నా మంచి వరుడిని చూడు, మంచి పెళ్లి కొడుకుని చూడు అని అన్నది. నా సూర్యుడి కంటే గొప్పవాడెవరా అని ఆలోచించాడు బ్రహ్మయ్య. ఓ సూర్యుడి కంటే ఇంకెవరు గొప్పవారు అని ఆలోచించి వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యని చూసి నాకంటే మేఘుడు గొప్పవాడు అన్నది. మేఘం అని ఇంకా నాకన్నా గొప్పవాడు అని సూర్యుడు చెప్తారు. ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనపడకుండా మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు. నాకంటే గొప్పవాడు ఎందుకంటే నేను కనిపించకుండా కూడా మూసేసి నన్ను కప్పేస్తాయి మేఘాలు, అందుకే నువ్వు మేఘంకి ఇచ్చి పెళ్లి చెయ్యి అంటాడు. మూషిక బాలను పెళ్లి చేసుకుంటావని అడిగాడు ఆ మేఘుడిని. మూషిక బాల ఒక్క నిమిషం ఆ మేఘుడిని దిక్కు చూసి, నాన్న వరుడు అందగాడే కానీ నల్లగా ఉన్నాడు, ఇంతకంటే గొప్పవారిని చూడండి, సూర్యుడిని తెస్తేనేమో వెలుగులు ఎక్కువ ఉన్నాయి అన్నాడు, ఈ మేఘుడిని తెస్తేనేమో అందంగా ఉన్నాడు కానీ నల్లగా ఉన్నాడు, ఇంకా వేరే వారిని చూడండి అన్నాడు. బ్రహ్మయ్య మేఘుడి దిక్కు చూశాడు. వెంటనే మేఘుడు వాయుదేవుడు నాకంటే గొప్పవాడు, తన వేగంతో ఆకాశంలో దట్టంగా అలుముకున్న నన్ను నెట్టేస్తుంటాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు మేఘుడు. నాకంటే వాయుదేవుడు వాయువు అంటే గాలి, ఆ గాలిదేవుడు వాయుదేవుడు గొప్పవాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయని మేఘుడు చెప్పాడు. మేఘుడు పోగానే వాయుదేవుడిని రప్పించగా అతడిని చూసిన మూషిక బాల అందగానే కానీ ఇతనికి అస్సలు నిలకడ లేదు, ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది. ఈయనకి కూడా అదే అన్నది, అస్సలు నిలకడ లేదు, ఒక్క దగ్గర ఉండడు, గాలి ఉంటుంది ఒక దగ్గర, అది వెళ్తూనే ఉంటుంది కదా, అట్లా నాకు ఇంతకన్నా అందగాడు అన్నది. బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు. వెంటనే వాయుదేవుడు మీరేం బాధపడకండి, నాకంటే అన్ని విధాల బలవంతుడైన మేరు పర్వతుడు ఉన్నాడు, నేను నా బలంతో పెద్ద వృక్షాలను ఇళ్లను కూడా ధ్వంసం చేయగలను, కానీ నాకెంత బలమును ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నా, నీ కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తుందన్న నమ్మకం ఉన్నది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు. ఆయన పోగానే మేరు పర్వతుడు ప్రత్యక్షమయ్యాడు. మేరు పర్వతుడికి ఇచ్చి చేయి, ఆయన చాలా బలవంతుడు అని వాయుదేవుడు చెప్పాడు. వెంటనే మూషిక బాల అతన్ని చూసి ఈయనేమంత బాగా లేడు, మృదుత్వం లేదు, బండబారినట్టు ఉన్నాడు, బాగాలేడు, అసలు పర్వతం అంటే ఎట్లుంటుంది, గట్టిగా ఉంటుంది, బాగాలేడు, నాకు ఇంతకన్నా ఇంకా మంచివాడిని ఇచ్చి చెయ్యి అని అడిగింది. వెంటనే మేరుపరుడు మూషికరాజు ఉన్నాడు, బలమైన కఠినమైన బండలా ఉన్న నా పర్వతాన్ని కూడా కొరికి గూట్లు చేస్తాడు, ఆ శక్తి అతనికి ఒక్కడికే ఉన్న
ఉన్నది, నీ కూతురికి అతనే సరైన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నాడు, పర్వతుడు మూషిక రాజు అంటే మూషికుడు, పర్వతాన్ని కూడా ఎలాగ కొరకగలదు, అట్లాంటి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలంట. అతడు వెళ్ళిపోయాక మూషిక రాజు అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే మూషిక బాల సిగ్గుతో తలవంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడో, ఇంత మంచివాడని దగ్గరలోనే ఉంచుకొని సూర్యుడని వాయుడని మేఘుడని ఎవరెవరినో ఎందుకు చూపించారు, ఏమైతేనేమి ఆలస్యం చేయకుండా ఈ అందరాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతించండి అన్నది. అప్పుడు నచ్చింది, ఎందుకంటే మూషిక రెండు సేమ్ కాబట్టి వెల్కమ్ చేసుకుంటాను ఒప్పేసుకుంది. వెంటనే తల్లిదండ్రులు మూషికరాజుకి మూషిక బాలకు పెళ్లి చేసి వాళ్ళను తమ దగ్గరే పెట్టుకుందాం అనుకున్నారు. కానీ మూషిక బాల పెళ్లి కాగానే వాళ్ళని వదిలి భర్తతో వెళ్ళిపోయింది. బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి, అందరికంటే ధనవంతుడు, యోగుడు, చక్కటి అందగాడు, చదువుకున్న వాడైన వరుణిని తేవాలనుకున్న విధిని ఎవరు తప్పించగలరు, దీని బుద్ధి పోనించుకోలేదు, ఎలుకగా పుట్టింది, ఎలుకనే పెళ్ళాడింది, ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దిగమింగుకొని ఉండిపోయారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, మంచి మానవుడికి ఇచ్చి చేద్దాము, చదువుకున్న ఆయనకి ఇచ్చి చేద్దాం అనుకున్నారు. మూషిక ఏం చేసింది, ఆ జాతి వాళ్ళనే నచ్చింది కాబట్టి ఆమెకి ఇచ్చి పెళ్లి చేసుకుంది. సరే విధిని ఎవరు తప్పించగలరు, అంతా మంచిగా జరిగిందిలే అనేసి అనుకుని వెళ్ళిపోయారు. మీరు ఈ పాఠాన్ని ఒకసారి మళ్ళీ చదివి అర్థం చేసుకోండి.